పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువులో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పాల్గొని సుమారు 720 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, పుస్తకాలతో కూడిన స్టూడెంట్ కిట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, పాఠశాల ఉపాధ్యాయులకు కావలసిన అవసరాలను తీర్చడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి శ్రీమన్నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గా, వీరవాసరం మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకు విద్య నేర్పేది గురువు. తండ్రితో సమానమైన గురువులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక విద్యార్థి భవిష్యత్తుని ఎక్కడికో తీసుకువెళ్లే శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది. మరి ఆ వృత్తిని మీరు ధర్మంగా నిర్వర్తించి మంచి భావి భారత పౌరులను చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. 2 రూపాయలు కిలో బియ్యిస్తే ఆ దారిద్ర్యం పోతుంది, కానీ అభివృద్ధి చెందాం. అభివృద్ధి చెందాలంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా. కూలి పని చేసుకునే తండ్రి, పాసి పని చేసుకునే తల్లి ఆ బిడ్డను చదివించింది. ఆ బిడ్డ చదువుకుని డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏమిటంటే ఆ పాసి పని చేసుకునే తల్లి 10 మందిని పోషిస్తుంది. అది విద్యలో ఉన్న గొప్పతనం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదవండి, మంచి ప్రయోజకులు అవ్వండి. మా ఆలోచన ఒక్కటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వం వచ్చింది. విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఒక ఇంజనీర్ చదవాలంటే 100 ఎకరాల రైతు కూడా ఇంజనీరింగ్ చదివించలేకపోయేవాడు. అంత కష్టం ఇంజనీరింగ్ చదవటం అంటే, అంత డబ్బుకు వచ్చాయి. ఇప్పుడు అతి సామాన్యుడు ఒక కూలి పని చేసుకునే రైతు బిడ్డను కూడా ఇంజనీరింగ్, డాక్టర్ చదివించుకునే అవకాశం వచ్చింది. విద్యార్థుల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజున విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వంలో సైకిల్ కూడా ఇచ్చేవాళ్ళం. మరలా ఆ స్కీమ్ వస్తుందో చూద్దాం. అలాగే విద్యార్థులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే. ఏ ఒక్క రోజు కూడా మీరు స్కూల్ మానవద్దు. ప్రతిరోజు స్కూల్ కి రండి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినండి. ప్రైవేట్ స్కూల్స్ తో ధీటుగా మీరు చదవాలి. బహుజనులు మనల్ని మనం గౌరవించుకోవడమే ఏపీ బహుజన జేఏసీ ప్రధాన లక్ష్యమని, మా సొంత ఖర్చులతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు, పోరాటాలు చేశామని, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ బహుజన జేఏసీ గౌరవ అధ్యక్షులు కాటం స్టాన్లీ రాజు, ఫౌండర్ అండ్ కన్వీనర్ తాళ్లూరి మధు, స్టేట్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ అన్నారు. ఏపీ బహుజన జేఏసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేఏసీ ఉపాధ్యక్షులు బిరుదుగడ్డ రమేష్ బాబు అధ్యక్షతన భీమవరంలో జేఏసీ కార్యాలయం నందు ఏపీ బహుజన జేఏసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యాలయం నందు జేఏసీ జెండా ఆవిష్కరణ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఏపీ బహుజన జేఏసీ గౌరవ అధ్యక్షులు కాటం స్టాన్లీ రాజ్, ఫౌండర్ అండ్ కన్వీనర్ తాళ్లూరి మధు, స్టేట్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళితుల అభ్యున్నతికి ఏపీ బహుజన జేఏసీ ఎంతో కృషి చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుండి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగా ఆదాము, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందిల జార్జిరాజు, మహిళా కోఆర్డినేటర్ గరికిముక్క మేరీ అలీషా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లూరి సంపత్ తదితరులు ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుల్లాంకి కుమార్ జాన్సన్, జిల్లా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిగురుపాటి రాహేలు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జొన్నల వజ్రం, భీమవరం మండల కన్వీనర్ బేతాళ కమలాకర్, పాలకోడేరు మండలం కన్వీనర్ పాముల నరసింహారావు, లీగల్ సెల్ బడుగు అశోక్, వల్లూరి రత్నరాజు, శీలం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీలు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మాతో పాటు ఈ రోజున మరి జేఏసీ మహిళా కోఆర్డినేటర్ అలీషా మేరీ గారు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రాహేల్ గారు,
ప్రతినిధులు ఈరోజు పాల్గొన్నారు. చాలామంది రాలేదు. మంగ గారు, ప్రమీల గారు, సునీత గారు, అలాగే సత్యవేద్ గారు, శాంతకుమార్ గారు, వీళ్ళందరూ చాలామంది ఈరోజు మన దగ్గర రాలేదు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రోత్సాహమే ఈ జేఏసీ ముందుకు తీసుకెళ్తుంది. నేను ఏ ఒక్కనంగానే ప్రతి ఒక్కరి సహాయము, ఆర్థిక సహాయము, అన్ని సహాయాలు ముందు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందాక మా సోదరుడు రేషన్ గారు చెప్పారు, గతంలో బ్లడ్ డొనేషన్ చేసాం, చాలా అయితే ఈ సంవత్సరం త్వరలో మన జేఏసీ సభ్యుల సమక్షంలో మేము ఐ టెస్టులకు సంబంధించి, ఆపరేషన్ సంబంధించి ఒక కార్యక్రమం కూడా మరి ఎల్వి హాస్పిటల్ వారితో సంప్రదించి త్వరలో కార్యక్రమం కూడా చేపడతాం. ఎవరికైతే మరి కళ్ళకు సంబంధించిన వైద్యం కావాలో ఆ వైద్యం ఏర్పాటు చేస్తూ ఆపరేషన్ కూడా ఉచిత ఆపరేషన్ చేయించడానికి మేము త్వరలో ఒక కార్యక్రమం కంగనం కట్టుకోబోతున్నాం. కనుక జేఏసీ సేవా కార్యక్రమాలు ఒక్కరికి నేను ఇక్కడ వచ్చిన వారి పేర్లు మాత్రమే చెప్పాను. జార్జి గారి పేరు కూడా అన్ని పేరు చెప్పడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ రాని ప్రతి ఒక్కరికి, జేఏసీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు చెప్పున ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మాకు గతంలో ఆర్డీఓ గారు మరి దాసిరాజు గారు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి పూర్ పీపుల్స్ ఎవరు ఉంటే సహాయం చేయమని 25,000 రూపాయలు కూడా గతంలో డొనేట్ చేశారు. వారికి కూడా ఇందు మూలంగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా గతంలో సాయం చేసిన చాలామంది మా సభ్యుల్లో ఉన్నారు. వారందరికీ పేరు చెప్పున నా ప్రత్యేక ధన్యవాదాలు జేబీమని తెలియజేస్తూ నా పేరు కోన జోసఫ్, ఆంధ్రప్రదేశ్ బహుజన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు మరింత దీన్ని బలోపేతం చేసి మరి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా మరి రాష్ట్రంలోను, గ్రామాల్లోనూ, మరి పల్లెల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి కూడా మరి రక్షణ కావాలని కోరుతున్నాం. మరి చాలా విగ్రహాల మీద మరి కొంతమంది మరి దౌర్జన్యం చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ప్రతి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎవరికైనా కానీ ప్రాణాపస్థితిలో ఉన్న ఎవరైనా ఉంటే మా ఏపీ బహుజన్ జేఏసీకి టోల్ నెంబర్ ఫ్రీ చేస్తే మేము ఫ్రీగా వాళ్ళకి మరి బ్లడ్ డొనేట్ చేస్తామని కూడా మనం తెలియజేస్తూ, ఈ రాబో రోజుల్లో మరి ఈ సంవత్సరంలో కొన్ని లక్షల మరి చెట్లు నాటాలని కూడా మాకు ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి చెట్లు నాటడం వల్ల మరి ఆక్సిజన్ కూడా ఉత్పత్తి చేసి మరి పర్యావరణాన్ని కూడా రక్షించడానికి మరి ఎంతో వీలుంటుందని కూడా దానిపైన కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా కంసాలి బేతపూడి గ్రామంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఎస్కాట్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఏలేటి వినయ్ వివాహ వేడుకకు ఆయన పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు కొయ్యే సుందరరాజు కూడా పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా భీమవరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో శౌర్యయాత్ర పేరుతో భారీ రోడ్ షో నిర్వహించారు. చినంబరం విజ్ఞాన భారతి స్కూల్ నుంచి గునుపూడి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ ప్రసాద్ విస్తరణ చేశారు. మొఘలుల అసుర పాలన నుంచి భారత భూమిని విముక్తం చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సామ్రాజ్యానికి హిందూ సామ్రాజ్యంగా నామకరణం చేశారని, దానికి చిహ్నంగా శ్రీ శివాజీ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు పేర్కొన్నారు.